కళ్ళు చూస్తాయి, మనసు చెబుతుంది, ప్రేమ అంటోంది, ఆ తర్వాత మనసు మాట వినదు. కట్ చేస్తే లవ్, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రొమాన్స్, అక్కడి నుంచి పెళ్లి. ఇదంతా బాగుంటుంది, కానీ జీవితమే ప్రేమ అంత మధురంగా ఉండదు. ఎవరేంటనేది కలిసి జీవిస్తే గానీ తెలుస్తుంది, కానీ అవతల వ్యక్తి నీచ్ అని తెలిస్తే చేయడానికి మాత్రం ఏమీ ఉండదు. పైగా మర్డర్ కూడా అయిపోవచ్చు. గొప్ప చదువు, గొప్ప తెలివి, మంచి కుటుంబం నుంచి వచ్చిన ఓ యువతి ప్రేమ కథ చివరకు ఎలా ముగిసిందో చూడండి. ప్రేమ గుడ్డిదే కాదు, పిచ్చిదని కూడా మీరే అంటారు. బెంగళూరులో సంచలనం సృష్టించిన నాజ్ హత్య ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరులోని సుద్దుకుంటపాల్య పోలీస్ స్టేషన్ పరిధిలోని తవరేకరే కాలనీలో నాజ్ అనే యువతి ఉంది. ఈమె ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉండగా ఇంటికి ఎదురుగా ఉన్న నాజీర్ హుస్సేన్ ఆమెను రోజు ఫాలో అయ్యేవాడు. అది కూడా ఖరీదైన బైకులు, ఖరీదైన కార్లలో. అతని లగ్జరీ లైఫ్ చూసి నాజ్ పడిపోయింది. ఆమెకు ఐ లవ్ యూ చెప్పి గోల్డ్ రింగ్ తొడగగానే మురిసిపోయి లవ్ కు ఓకే చేసింది. 18 ఏళ్లకే ప్రియుడితో తిరగడం మొదలు పెట్టింది. లాంగ్ డ్రైవ్ల నుంచి గోవా టూర్ల వరకు వెళ్ళింది. అలా అని చదువును నెగ్లెక్ట్ చేయలేదు. చాలా టాలెంటెడ్ యువతి. ఎంత ప్రియుడితో ఎంజాయ్ చేసినా సరే చదువులో మాత్రం చాలా చురుకు, మల్టీ టాలెంటెడ్ అని చెప్పవచ్చు. ఆమెకు ఇంజనీరింగ్ లో 90% పైగా మార్కులు వచ్చాయి. ఈ లోపు పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతో నాజీర్ హుస్సేన్ కు శారీరకంగా కూడా దగ్గరైంది నాజ్. ఇద్దరు కలిసి విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. అయితే కూతురు ఎదురింటి కుర్రాడితో కలిసి తిరుగుతుంటే మొదట ఆమె తల్లిదండ్రులు వారించారు. ఇలా తప్పుడు పనులు చేస్తే వీధిలో పరువు పోతుందని చెప్పారు. మేం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామని ఓపెన్ గానే చెప్పింది నాజ్. దీంతో నాజ్ పేరెంట్స్ ఆలోచనలో పడ్డారు. అయితే డబ్బున్న కుర్రాడు నిన్ను నిజంగా ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటాడన్న గ్యారంటీ ఏంటని ఆమెను అడిగారు. దీంతో డైరెక్ట్ గా లవర్ నాజీర్ ను ఇంటికి తీసుకొచ్చింది నాజ్. అతనితోనే తమ లవ్ గురించి చెప్పింది. నాజీర్ కూడా నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆమె చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. ఒకే మతంతో పాటు బాగా డబ్బున్న కుర్రాడు కావడంతో వాళ్ళు కూడా సరేనన్నారు. మరి మీ ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకుంటారా అని నాజ్ తండ్రి అడిగితే తాను ఒప్పిస్తానని చెప్పాడు. దీంతో నాజ్ వైపు నుంచి లైన్ క్లియర్ అయింది. ఇలా 3 ఏళ్లు తెగ ఎంజాయ్ చేశారు నాజ్, నాసిర్. ఇంజనీరింగ్ పూర్తి కాగానే క్యాంపస్ ఇంటర్వ్యూలోనే పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి జాబ్ సంపాదించింది నాజ్. ఆ వెంటనే ఉద్యోగంలో చేరింది. జాబ్ లో చేరగానే మనం పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. చివరకు ఆమె ఒత్తిడితో నాసిర్ తన ఇంట్లో ప్రేమ విషయం చెప్పాడు. కానీ అతని తండ్రి ఒప్పుకోలేదు. కోట్లు ఇస్తామని సంబంధాలు వస్తున్నాయని కొడుకుతో గొడవ పెట్టుకున్నాడు. అయితే నాసిర్ మాత్రం నాకు నాజ్ నచ్చింది, ఆమెనే చేసుకుంటానని చెప్పాడు. అతని తండ్రి ససేమిరా అన్నాడు. ఇలా 3 నెలల పాటు తండ్రితో పోరాడిన నాజీర్ చివరకు ఎలాగో అలా తండ్రిని ఒప్పించాడు. ఇటు నాజ్ తల్లిదండ్రులు తమకు చేతనైనంత కట్నం ఇచ్చి నాజీర్ హుస్సేన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లైన తర్వాత తమ కూతురు ఇంటికి ఎదురుగానే ఉంటుందని భావించారు నాజ్ పేరెంట్స్. కానీ మా ఇంట్లో ఉండడానికి మా నాన్న ఒప్పుకోవడం లేదని తమ ఇంటికి కాస్త దూరంలోని ఒక అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడే కొత్త కాపురం పెట్టారు నాజ్, నాజీర్. అలా 6 నెలలు గడిచిపోయాయి. వారి లైఫ్ కూల్ గానే సాగింది. అయితే నాజ్ గర్భవతి అని తెలియడంతో ఆమెను అబార్షన్ చేసుకోమని వేధించడం మొదలు పెట్టాడు నాజీర్. తాను అబార్షన్ చేయించుకోనని, తనకు పిల్లలు కావాలని చెప్పింది. నీకు వేరే వ్యక్తితో అక్రమ బంధం ఉంది, అతనితో కలిగిన సంతానమే నీ కడుపులో పెరుగుతోంది, మీ దగ్గరి బంధువుతో నువ్వు సన్నిహితంగా ఉంటున్నావని కొట్టడం మొదలు పెట్టాడు నాజీర్. అతని మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లి మీద, నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసినా సరే నాజీర్ నమ్మలేదు. నాకు సంబంధం లేని బిడ్డ నీ కడుపులో పెరగడానికి వీల్లేదని వేధించడం ఎక్కువ చేశాడు. కొట్టడం, తిట్టడం, ఆమె వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నా కూడా పని చేసుకునివ్వకుండా వైర్ కట్ చేయటం, ఇలా తనలోని సైకోని బయటకు తీశాడు సాడిస్ట్ నాజీర్. తట్టుకోలేక తన బాధను తన తమ్ముడికి చెప్పుకొని ఏడ్చింది. చివరకు తన సోదరి దగ్గర రక్షణగా ఉందామని వచ్చాడు తమ్ముడు. కానీ అతన్ని తిట్టి బయటకు పంపించాడు నాజీర్. మా ఇంట్లో ఉండడానికి నువ్వెవడిరా అంటూ తిట్టాడు. ఒక్కసారిగా నాజ్ కు తాను ఇష్టపడి చేసుకున్న నాజీర్ పెద్ద సైకో అని అర్థమైంది. అంతేకాదు చివరకు ఇంటర్ కూడా పాస్ కాలేని నాజీర్ తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకున్నాడని తెలుసుకుంది. దానిపై కూడా గొడవ పెట్టుకుంది. నన్ను నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నాజ్ సైతం భర్తను నిలదీసింది. నేను చెబితే నమ్మడం నీ తప్పు, పైగా ఎదురు తిరుగుతావా అంటూ కొట్టేవాడు. జనవరి 16, 2023న ఉదయం అబార్షన్ చేయించుకోవాలని గొడవ పెట్టుకున్నాడు. నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ కాదు, నీ లవర్ బిడ్డ, నా తిండితో పెరగొద్దని హాస్పిటల్ కి వెళ్దామని ఆమెను బలవంతం చేశాడు. ఇప్పుడు 6 నెలల గర్భంతో ఉన్నాను, ఇప్పుడు అబార్షన్ చేయడం కుదరదు. ఒకవేళ నీకు అనుమానంగా ఉంటే డెలివరీ తర్వాత DNA పరీక్ష చేయించుకో, నా బిడ్డకు తండ్రి నువ్వు కాదని తెలితే నేనే వెళ్లిపోతాను, విడాకులు కూడా ఇస్తాను, ఇప్పుడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దని కాళ్ళ వేళ్ల పడింది. అయినా రెచ్చిపోయిన నాజీర్ ఆమె మీద చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత పట్టరాని కోపంతో
భయంతో నీ ప్రెగ్నెన్సీ పోవాలని మీద కూర్చొని గొంతు పిసికి అత్యంత హేయంగా మురగన్లా మీద పడి చంపాడు నీచుడు. ప్రేమించి పెద్దలను ఎదిరించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న నాజ్ ను ఏడాదిలోపే చంపాడు సైకో భర్త. ఇక నాజ్ చనిపోయిందని గుర్తించిన నాజిర్ హుస్సేన్ బ్యాగులో బట్టలు సర్దుకొని డబ్బులు తీసుకుని బయటకు వచ్చాడు. ఎయిర్పోర్ట్ లోకి చేరుకున్న తర్వాత నాజ్ తమ్ముడికి కాల్ చేశాడు. మీ అక్క నా మీద అరిచింది, అందుకే గొంతు పిసికి చంపేశా, శవం ఇంట్లో ఉంది, తీసుకొని అంత్యక్రియలు చేసుకోండి అని చాలా సింపుల్ గా ఫోన్ చేసి చెప్పి స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో షాక్ అయిన నాజ్ తమ్ముడు తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పక్కనే ఉన్న సుద్దగుంట పాల్య పోలీస్ స్టేషన్ కు పరిగెత్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే నాజ్ ఉంటున్న అపార్ట్మెంట్ కు వచ్చి చూడగా నిజంగానే చనిపోయి ఉంది. ఈ లోపు అతని ఫోన్ ను ట్రాక్ చేయగా ఎయిర్పోర్ట్ లొకేషన్ చూపించింది. ఎయిర్పోర్ట్ కు వెళ్లి వివరాలు తీసుకోగా ఢిల్లీ పారిపోయాడని గుర్తించారు పోలీసులు. ఆ వెంటనే ఇద్దరు పోలీసులు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఫోన్ ను ఆన్ చేసి కోల్కతాకు టికెట్ బుక్ చేసుకున్నట్లు తేలింది. అయితే అతని ఫ్లైట్ రాత్రి 9 గంటలకు ఉంది. పోలీసులు ఎయిర్పోర్ట్ లోనే కాపు కాశారు. సరిగ్గా 8 గంటలకు ఎయిర్పోర్ట్ లోకి రాగానే ఎయిర్పోర్ట్ సిబ్బంది సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని బెంగళూరు తరలించి విచారణ చేయగా అనుమానంతో చంపానని మరోసారి చాలా సింపుల్ గా పోలీసులకు చెప్పాడు. నన్ను ఇష్టపడినా తన దగ్గరి బంధువుతో అక్రమ బంధం పెట్టుకుందని అందుకే చంపానన్నాడు. కానీ అసలు కథ నాజ్ సోదరుడు మొత్తం ఆమె ప్రేమ కథ గురించి మరణం వరకు పోలీసు కంప్లైంట్ లో పోసకొచ్చినట్లు వివరించాడు. 4 ఏళ్ల నాజ్ ప్రేమ 9 నెలలకే ముగిసింది. ఎంతో తెలివైన నాజ్ ఇలాంటి నీచుడిని ప్రేమించి దారుణంగా హత్యకు గురైంది. ఎన్ని తెలివితేటలుంటే ఏంటి, మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు. ఆమె చదువు మీదే శ్రద్ధ పెట్టి ఉంటే జీవితంలో ఎంతో పైకి ఎదిగి ఉండేదని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తెలివి ఉన్న వయసు ప్రభావంతో తప్పుడు నిర్ణయం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. అందుకే ప్రతిదీ ప్రేమ కాదు, ప్రేమించే ప్రతివాడు మంచివాడు కాదు. ముందు వెనక ఆలోచించకుండా కంటికి కనిపించేదే నిజం అనుకుంటే ఇలానే జరుగుతుందని పోలీసులు మీడియాకు తెలియజేశారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరి ఇలాంటి సైకోగాడికి ఏం శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.